డిస్టింక్షన్లో పాస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. లేదు, జస్ట్ బార్డర్ లైన్లో పాస్ అయ్యారు అంటే. ఓకే, హీఈస్ మై ఒపీనియన్ ఆన్ ద మూవీ. ఒకే థియేటర్కి శ్రీ విష్ణు అన్న, డైరెక్టర్ భాను, రవితేజ అన్న ఫ్యామిలీ చాలామంది వచ్చారు. కమింగ్ బ్యాక్ టు మూవీ, నా ఓవరాల్ ఒపీనియన్ వచ్చేసి ఓకే, చాలా బేసిక్. ఎందుకు అని అంటే నేను రవితేజ అన్న దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది రెగ్యులర్ కమర్షియల్ ఉన్నా సరే పర్లేదు అని అనుకుని వెళ్ళా. కానీ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ అది కూడా వర్కౌట్ అవ్వలే. మూవీ గ్రాఫిషియన్కి వస్తే మనం స్టార్టింగ్లో మిడ్లో అనుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా తగ్గుతూనే ఉంటుంది. ఎక్కడ వరకు అని అంటే సెకండ్ హాఫ్ అయినా ఒక 30 minutes వరకు అక్కడ రైజ్ అవుతుంది. అంటే రైజ్ ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని సీక్వెన్సెస్ బాగుంటాయి, సో దానివల్ల సెకండ్ హాఫ్ అట్లా పుష్ అయిపోయింది అంతే. కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మీరు చూడాలనుకుంటున్నారో లేదా అనేసి. కమింగ్ టు పాజిటివ్స్, మెయిన్ పాజిటివ్ సెకండ్ హాఫ్ అంతే. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇంకా గాన్ అనుకున్నా, కానీ అప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొన్ని మినిట్స్కి కొన్ని ఎపిసోడ్స్ తోటి అట్లా పుష్ అవుతుంది. ఆ పుష్ అవుతూ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి, సో దానివల్ల ఒక డీసెంట్ రేంజ్కి వెళ్ళింది అంతే. అవి కూడా లేకపోయి ఉంటే ఇంకా వర్స్ట్కి వెళ్ళేది. నెక్స్ట్